హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఓకే అండి, ఈరోజైతే మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అంటే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేనైతే ఏం చేస్తాననేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందుగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దీంతో పాటు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ యొక్క వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. అంతకన్నా ఇంపార్టెంట్గా అయితే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ అయితే లేచామండి. మా వారైతే బయట మా మినీ గార్డెన్కి వాటర్ అయితే పోస్తున్నారు. అవి మేము వేసిన మొక్కలు అయితే కాదండి, మా ఓనర్స్ వేసుకున్నారు. అంటే మేము ఉండేది ఓన్ హౌస్ కాదండి, రెంటెడ్ హౌస్. మీరు బ్లెస్ చేయండి మాకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలని. ఆ మినీ గార్డెన్లో అయితే గోరింటాకు చెట్టు, జామ చెట్లు కూడా ఉన్నాయండి. జామ చెట్టు అయితే రోజు కాస్తుంది, మేము కోసుకుంటూ ఉంటాం, తినేస్తూ ఉంటాం. అలాగే గోరింటాకు చెట్టు అయితే మేము గోరింటాకు అయితే పెట్టుకోనండి, కానీ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే కోసుకుని వెళ్తూ ఉంటారు. అది అందాన్ని గురించి అయితే కాదు, కానీ మామూలుగా హెల్త్ వైజ్ అయితే కొంచెం మంచిదండి. బాడీలో ఉన్న హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు గోరింటాకు పెట్టుకోవడం ఇష్టమైతే కనుక కోను అలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా ఇలా గోరింటాకు పెట్టుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, అవైలబుల్గా ఉంటేనే. ఓకే అండి, ఇంక నేను మార్నింగ్ అయితే కనుక టిఫిన్లోకి మినపరొట్టు వేశాను, అలాగే కొబ్బరి చట్నీ చేశాను దాని కాంబినేషన్గా. మా చిన్న బాబుకి అయితే పెట్టేశాను. పెద్ద బాబు అయితే ఇంటి దగ్గర లేడండి, అంటే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి వచ్చింది, సో తనతో పాటు వెళ్ళాడు ఒక 3 days అక్కడ ఉండడానికి. అందుకే మీకు వీడియోలో అయితే కనిపించలేదు. ఇంకా చిన్న బాబుని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసారు వాళ్ళ డాడీ. ఇంక వచ్చినట్టు ఆయన కూడా టిఫిన్ ఇచ్చేసాను, ఆయన తినేశారు. నెక్స్ట్ ఇంకా నేను పెట్టేసుకుని నేను కూడా తినేసాను. నెక్స్ట్ ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఉంటాయి కదండి మనకి బౌల్స్ అన్నీ వాష్ చేసాను. నెక్స్ట్ అయితే ఇంకా త్వరగా వంట చేయడానికి అయితే రెడీ అయిపోయాను. పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి మార్నింగే. ఇంకా పాలకూర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పాలకూర పప్పు అయితే చేసానండి. నేను రైస్ అయితే కుక్కర్లో వీటిలో అయితే వండను, ఇలా వార్చి వండుతానండి. ఎందుకంటే ఇలాగే నాకు అలవాటు అయిపోయింది. ఇప్పటి నుంచే కాదు, నేను కుకింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ ప్రాసెస్లోనే చేస్తూ ఉంటాను. అది మనకి హెల్త్కి మంచిది కదా, సో అందుకే నేను అలా ఫాలో అవుతూ ఉంటాను. పాలకూర పప్పుకి కాంబినేషన్గా అయితే చిప్స్ అయితే చేశానండి. ఇంకా చిన్న చేపల కర్రీ ఉంది, అంటే పచ్చినెత్తలు అంటారు కదా, సో ఆ కర్రీ ఇంకా అది కూడా ఉంది. ఫస్ట్ అదైతే సర్వ్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ చిన్న చేపల్లో యాంటీ యాసిడ్స్ అండ్ ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి, సో మనకి చాలా మంచిది హెల్త్ వైజ్గా అయితే. ఇంకా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, అంటే బాలింతలకు చాలా మంచిదని, పాలు కూడా పడతాయని. సో మీకు అయితే ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ అంటే బాగా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఫిష్ అంటే చాలా ఇష్టం, బట్ తినడం కొంచెం ఇబ్బంది అయినా కానీ నాకు ఫిష్ అంటేనే చాలా ఇష్టం అండి. ఇంకా మా చిన్న బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు, వాడికైతే ఫస్ట్ తినిపించేసాను. నెక్స్ట్ వన్ అయితే ఇంక పడుకోబెట్టేసానండి. వాడు పడుకున్న తర్వాత మేమైతే తినడానికి కూర్చుంటాము. మేమైతే వీడియో కోసం అయితే ఇలా కూర్చుని తినడం లేదండి, డైలీ ఇలాగే కూర్చుని తింటాం. ఇప్పుడే కాదండి, మ్యారేజ్ అయిన కాడి నుంచి మేము అందరం కలిసి కూర్చునే తినడం అలవాటు. మా వారు అక్కడ కామెడీ చేస్తున్నారు, అంటే తినేటప్పుడు కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పి. మేము డైలీ భోజనం చేసేసరికి 2:30, 3 అట్లా అయిపోతుంది. అంటే ఈయనకి వర్క్ కదండి, సో ఆయనకి ఖాళీ ఉండదు లంచ్ చేయడానికి కూడా. బ్రేక్ ఏమో 11:30కి ఇచ్చారు, అది ఎటు కాకుండా ఉంటుంది. అటు బ్రేక్ఫాస్ట్ టైంకి కాకుండా, ఇటు లంచ్ టైంకి కాకుండా, ఎటు కాకుండా 11:30కి ఆయనకి బ్రేకు. సో ఆ టైంలోనే మేము షార్ట్స్ అన్ని తీస్తూ ఉంటాము. ఇంకా తినడం అయితే లేట్ అయిపోతుంది. నేనేమో పని త్వరగా అయిపోవాలని చెప్పి మార్నింగే కుక్ చేస్తాను, కానీ మేమైతే తినేసరికి అయితే అది మొత్తం చల్లారిపోతుంది. అంటే మళ్ళీ వీడియోస్ చేయాలంటే మళ్ళీ కుకింగ్ చేయడం లేట్ అయిపోతుంది కదండి. మళ్ళీ పిల్లలు అయితే 12కి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి భోజనం లేట్ అయిపోతుందని చెప్పి నేను మార్నింగే చేసేసి లంచ్ చేసేసామండి. జస్ట్ అలా కూర్చున్నాను అంతే లంచ్ చేసేసి. ఇంకా క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. నేనేమో మార్నింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఆ పైన ఆరేసాను. అవి తీసుకురావడానికి అయితే పైకి వెళ్ళానండి. అంటే నేను అనుకున్నాను వర్షం అయితే రాదులే, డైలీ ఇలానే ఉంటుంది కదా క్లైమేట్, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనుకున్నాను. బట్ అలా కాదండి, ఆ రోజైతే వర్షం వచ్చేసింది. ఇంక వెంటనే పైకి అయితే వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చేసాను. అదేంటో నాకు అర్థం కాలేదండి, నేను బట్టలు తీసేంత వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉంది. కానీ నేను బట్టలు తీసి కిందకి వెళ్తున్నాను అంతే, మళ్ళీ క్లైమేట్ అనేది నార్మల్ అయిపోయింది. ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటివి జరిగిందా నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.